ఫెర్టిలిటీ అమ్మా అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. ఈ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఈస్ ఐఎమ్ అమేజ్డ్ దట్ యు నో సో మచ్. థ్యాంక్ యూ. ఉమెన్స్ డే మెసేజ్ ఫ్రమ్ డాక్టర్ షర్మిల అడిగితే ఏం చెప్తారు? యా, ఐ టెల్ యూ 2 థింగ్స్. సింగిల్ మదర్స్కి నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే, తెలియకుండానే చాలామంది సింగిల్ మదర్స్ పిల్లల్ని స్ట్రెస్అప్ చేస్తూ ఉంటారు. సో మదర్స్కి విమెన్స్ డే సందర్భంగా టు ఆల్ విమెన్ అవుట్ దేర్ చెప్పేది ఏంటంటే 2 థింగ్స్. ఎంకరేజ్ చేయడం అనరు దాన్ని, కనీసం డిస్కరేజ్ చేయొద్దు వాళ్ళని అని మాత్రం నేను చెప్తున్నాను. కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. నేను చెప్పిన కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ XYZ రీజన్స్ ఎవరి ఫ్యామిలీలో ఇష్యూస్ ఏంటో మనకి తెలీదు. కొన్ని అనివార్య సిచ్యువేషన్స్ వల్ల, లేకపోతే ఇంకా దిస్ ఈజ్ ది ఫైనల్ సొల్యూషన్, మేమిద్దరం విడిపోతున్నాము అన్న కారణాల చేత వల్లనైనా, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కనుక విడిపోతే, ఒక ఉమెన్ తన పిల్లల్ని పెంచుకుంటూ కుటుంబాన్ని నడిపే బాధ్యత తీసుకున్నప్పుడు సింగిల్ ఉమెన్ని మనం కనీసం, అంటే ఇద్దరిని డైవర్స్ తీసుకోండి అని మనం ఎంకరేజ్ చేయకపోయినా, కొన్ని అనివార్య సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు విడిపోయిన తర్వాత సింగిల్ మదర్స్ని కనీసం ఎంకరేజ్ చేయడంలోనే చాలా సపోర్ట్ చేసినట్లు వాళ్ళకి మనం అవుతాము అని ఫీల్ అవుతూ ఈ ఎపిసోడ్ని చేస్తున్నాను ఆన్ దిస్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. నాతో పాటు ప్రముఖ పీడియాట్రిషియన్ ఉన్నారు అని చెప్పడం కన్నా, ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ హర్ యాజ్ అ సూపర్ మదర్, a woman above all, and a lady who runs both her career and her family in a very successful manner, and she is none other than Dr. Sharmila garu unnaru nato. Hello Sharmila garu, namaste. Namaste Deepti, that's such a generous introduction and so lovely. అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఓన్లీ విమెన్ విత్ కాన్ఫిడెన్స్. సైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే అప్రిషియేటింగ్ అదర్ విమెన్. సో యు ఆర్ ఎ సూపర్ కాన్ఫిడెంట్ సూపర్ ఉమెన్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు షేర్ దిస్ కాంప్లిమెంట్ విత్ యూ. మీరు అసలు సూపర్ ఉమెన్ ఇన్, చెప్పాను కదా, 360 degrees బ్యాలెన్సింగ్ వర్క్, బ్యాలెన్సింగ్ ఫ్యామిలీ, బ్యాలెన్సింగ్ కెరియర్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఐ మీన్ దెర్ ఈస్ అ లాట్ ఫర్ మీ ఆల్సో టు, అంటే ఈ ప్రాసెస్లో నేను ఇంకా చాలా విధాలుగా ఇంకా బెటర్గా చేయొచ్చు. బట్ ఐ థింక్ ఐ యామ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్. అండ్ నాలానే చాలామంది లైక్ స్కై ఇస్ ద లిమిట్, చాలా పనులు చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారు. అండ్ యా, కుడోస్ టు ఎవ్రీ వన్ అవుట్ దేర్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. ఈ ఎపిసోడ్ ఎస్పెషల్లీ షర్మిల గారు సింగిల్ మదర్స్ వెల్ బీయింగ్ గురించి మాట్లాడకూడదా, ఎందుకు మాట్లాడకూడదు, మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు అని అనిపించి, విమెన్స్ డే సందర్భంగా చాలా లెక్చర్లు, చాలా ప్రోగ్రాంలు, విమెన్ ఎంపవర్మెంట్, వీ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్, ఇట్లా మనం చేసినవి ఉన్నాయి. నాట్ దట్ అవన్నీ చేయకూడదా అంటే కాదు, బట్ ఒక యాంగిల్లో సింగిల్ మదర్స్ గురించి కూడా మనం ఎందుకు స్టాండ్ తీసుకోకూడదు? Actually, shall I tell you something interesting? అపోలో చిల్డ్రన్స్ ఉపాసన గారు లాంచ్ చేసినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఆవిడ ప్రామిస్ చేశారు, అండ్ వాట్ వీఆర్ అండర్ దట్ ప్రామిస్ ఈస్ సింగిల్ మదర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సండే సర్వీస్ అవైలబుల్ ఉంది. చాలామంది తెలియదు ఇది. ఎక్సలెంట్. నేను ఐ గాట్ సర్ప్రైజ్డ్, ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ వెన్ యూ సెడ్ వీ విల్ టాక్ అబౌట్ సింగిల్ మదర్స్. ఎందుకంటే అపోలో చిల్డ్రన్స్ ఆల్రెడీ ఈ స్టాండింగ్ అప్ ఫర్ దెమ్. సో అద్భుతం. సో చాలా రెలవెన్స్ ఉంది నాకు ఈ టాపిక్. వండర్ఫుల్. ఇన్ మోర్ దెన్ వన్ వేస్. సో రెలవెన్స్ ఉంది కాబట్టి ప్రాబబ్లీ దిస్ షుడ్ బి ద రైట్ క్వశ్చన్ టు ఆస్క్ యూ. Yes, for sure. హౌ ఇస్ ది సొసైటీ ట్రీటింగ్ అ సింగిల్ ఉమెన్? గతంతో పోలిస్తే ఇప్పటికి ఏమన్నా సమాజం మారిందా? ఆ దృక్పథం మారిందా? ఆర్ ఒక సింగిల్ మదర్ ఇస్ స్టిల్ ఇన్ హర్ జోన్, నాట్ ఏబుల్ టు యాక్చువల్లీ కమ్ అవుట్ ఆఫ్ దట్ షెల్? ఏం చెప్తారు మీరు యాజ్ అ డాక్టర్? నేను చూసే ప్రపంచం అండ్ అది అందరినీ రిప్రజెంట్ చేయదు. నేను చూసే ప్రపంచం స్లైట్లీ డిఫరెంట్. నేను అపోలోలో ప్రాక్టీస్ చేస్తాను, కార్పొరేట్ హాస్పిటల్లో.
సో నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు బియాండ్ అ సర్టన్ థింగ్. ఎక్కువగా అర్బన్ పీపుల్ ఉంటారు హైదరాబాద్లో. అండ్ నా చుట్టూ ఉన్న ప్రపంచం కూడా పీపుల్ ఐ ఇంటరాక్ట్ ఎక్కువ మంది వీళ్ళు ఉంటారు. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు బీ వెరీ జెన్యూన్ అంటే చెప్పాలి అని అంటే అది ఇంకా చాలా పెద్ద స్టిగ్మానే ఫర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఒక కపుల్ డివోర్స్ అవ్వటం ఇవన్నీ కూడా స్టిగ్మా. అండ్ ఇంపార్టెంట్లీ అది స్టిగ్మా ఉన్నా లేకపోయినా అంటే ఆ ప్రపంచం సొసైటీ ఎలా వ్యూ చేస్తుంది అనేది పక్కన పెడితే డెఫినెట్గా ఒకప్పటికంటే ఇప్పుడు సాడ్లీ వెరీ సాడ్లీ డివోర్స్ రేట్ ఇంక్రీజ్ అయింది. అండ్ సింగిల్ మదర్స్ చాలామంది ఉంటున్నారు, సింగిల్ ఫాదర్స్ కూడా. We have to give it to them too. వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. Yeah, Probably single on a parent, different- I would say single parents ఎక్కువ మంది అయ్యారు. అండ్ సొసైటీ ఎలా చూస్తుంది అనేది ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కువ పట్టించుకోను. బట్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ అందరికీ, 100% ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ agreed. ప్రాసెస్. పిల్లలు, పేరెంట్స్ ఇద్దరు కపుల్లో మెనీ ఎ టైమ్ వన్ ఆఫ్ దెమ్ విల్ బీ వెరీ పెయిన్డ్ బై ఇట్, బట్ ద అదర్ పర్సన్ ఆల్సో విల్ బీ గోయింగ్ త్రూ ఇట్. సో ఇలా అది చాలా పెయిన్ఫుల్ థింగ్. హ్యావింగ్ సెడ్ దట్ ఒక సింగిల్ మదర్ వాట్ షీ హ్యాస్ టు గో త్రూ అని అంటే ఆబ్వియస్లీ ఒక సేయింగ్ ఉంది దీప్తి, ఏంటంటే పిల్లల్ని పెంచడానికి ఒక హోల్ విలేజ్ కావాలి అని అంటారు. ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ ఎ కిడ్ అంటారు. అంటే అంతమంది మనుషులు అవసరం. అలాంటిది అసలు ఇద్దరు పేరెంట్స్ ఉండి పిల్లల్ని పెంచుకోవటమే కష్టం. గ్రాండ్ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని పేరెంట్స్ ఉండి అందరూ కలిసి పెంచడం కూడా కష్టమే. ఈ రోజుల్లో ఇంకా కష్టం, ఎందుకంటే అవుట్డోర్ యాక్టివిటీస్ ఉండవు. అందరూ అదేంటి కోళ్ళ ఫారంలో కోళ్ళను పెట్టినట్టు కేజెస్లో ఉంటారు. సో ఇలాంటి సెటప్స్లో పిల్లల్ని పెంచడం అందులో సింగిల్ మదర్గా ఇంకా కష్టం. అండ్ కష్టం ఎందుకనంటే వాళ్ళు డివోర్స్ అవ్వచ్చు లేదా పార్ట్నర్ చనిపోవచ్చు, ఏది రీజన్ అయినా కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంటింగ్లో మనకి ఒక సౌండింగ్ బోర్డు ఉండాలి. నాకు ఇలా అనిపిస్తుంది, వాట్ డూ యూ థింక్, ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సొల్యూషన్ ఇవ్వడానికి మన పియర్ గ్రూప్ అంటే మన ఫ్రెండ్ లాంటి మన పార్ట్నర్ ఉండాలి. ఇది పోతుంది. ఫైనాన్షియల్ థింగ్స్ ఇవన్నీ ఉంటాయి, అన్ని స్టేటస్లోనూ ఉంటాయి. బట్ అన్నిటికంటే ముఖ్యమైనది టు టర్న్ టు సమ్వన్. అండ్ ఈ చైల్డ్ గురించి అంత బలంగా ఫీల్ అయ్యే ఒక పర్సన్ ఎవరుంటారు? ఆబ్వియస్లీ ద అదర్ పేరెంటే ఉంటారు. గ్రాండ్ పేరెంట్స్ అవనియండి, ఫ్రెండ్స్ అవనియండి, సొసైటీ అవనియండి, టీచర్స్ అవనియండి, వీళ్ళందరూ కూడా సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఈ పిల్లల గురించి మోస్ట్ ఇంటెన్స్గా ఫీల్ అయ్యేది ఆ ఇద్దరు పేరెంట్స్. అలాంటిది సింగిల్ అయినప్పుడు పర్టికులర్లీ పేరెంట్ చనిపోతే, అదర్ పేరెంట్ చనిపోతే ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లోన్లీగా ఫీల్ అవుతారు పేరెంటింగ్ జర్నీలో. సో కొంతమందికి గ్రాండ్ పేరెంట్స్ హెల్ప్ ఉంటుంది, కొంతమందికి అది కూడా ఉండదు. సో ఇది చాలా పెయిన్ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంటెన్స్ సిచ్యువేషన్. ఇట్లాంటి సిచ్యువేషన్లో అండ్ ఇది ఒకవైపు నుంచి, రెండో వైపు ఉన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలు. వాళ్ళకి డెఫినెట్గా ఇప్పుడు అసలు ఒక ఇద్దరు మనుషులు కలిస్తేనే పిల్లలు పుట్టాలి అని పెట్టిందే ఇద్దరు బాధ్యత తీసుకోమని కదా. లేకపోతే ప్లాంట్స్లో పార్థినోజెనసిస్ అని ఉంటుంది, అంటే వితౌట్ హ్యావింగ్ 2 పేరెంట్స్ యూ కెన్ హ్యావ్ ఎ కిడ్. అలా ఉండేది కదా మరి యానిమల్స్లో కూడా, అట్లా లేదు కదా. ఎందుకని అంటే ఇద్దరికి రోల్స్ డిఫైన్డ్ ఉన్నాయి ఆల్రెడీ. సో అదంతా ఒకళ్ళ మీదకి షిఫ్ట్ అయినప్పుడు అది ఇమ్మెన్స్ భారం. అది కూడా ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు. వన్స్ ఎ పేరెంట్ యు ఆర్ ఎ పేరెంట్ టిల్ యువర్ గ్రేవ్, అంతే కదా. పేరెంట్ అయిన తర్వాత పేరెంట్ కాపోవటం అనేది ఏం లేదు. అడల్ట్ అయిపోయినా నీ చైల్డ్ ఎంత రాజైనా తల్లి కొడుకే కదండి. యా, నువ్వు 50 years వచ్చినా కానీ యువర్ పేరెంట్ విల్ బీ ఫీలింగ్ సర్టన్ థింగ్స్ అబౌట్ యూ. కరెక్ట్. సో ఈ సింగిల్ పేరెంట్ జర్నీ ఈజ్ ఇమ్మెన్స్లీ స్ట్రెస్ఫుల్. బట్ దీన్ని ఈజ్ అవుట్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ ఇమ్మీడియట్ ఫ్యామిలీ. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు నేను చెప్పగానే ఇది చేస్తారు అందరూ అని నేను అనుకోను, కానీ సింగిల్ పేరెంట్గా ఉండటం ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. కానీ ఆ రెండో భాగం ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో పిల్లలు, వాళ్ళకి కొంత స్వాంతన అండ్ ఈ పేరెంట్ కూడా ఎవరైతే ప్రైమరీ బాధ్యత తీసుకోబోతుందో
ఆ పేరెంట్కి కూడా కొద్దో గొప్ప పనికొచ్చేది ఏంటంటే అమికబుల్ సెపరేషన్. సో కూర్చుని కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి, చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ఉంటున్నారు, లేదా పెద్దవాళ్ళు కూర్చుని పంచాయతీ అని చేసేవాళ్ళు ఇదివరకు, అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. సో ఇద్దరు వీలైనంత, సెపరేషనే పెయిన్ఫుల్, సెపరేషన్లో గొడవలు ఉంటేనే సెపరేట్ అవుతారు, బట్ సెపరేట్ అవ్వాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత అది వీలైనంత సామరస్యంగా సెపరేట్ అయితే పిల్లలు అట్లీస్ట్ పిల్లలకి కొంత మంచి జరుగుతుంది. అండ్ ఈ పేరెంట్కి కూడా ఓకే, సెపరేషన్ తర్వాత నా బాధ్యత ఇది, నీ బాధ్యత అది, అండ్ మన ఇద్దరం సామరస్యంగా పిల్లల గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది డివోర్స్డ్ పేరెంట్స్కి. బట్ చనిపోయి సింగిల్ మామ్ అయిన వాళ్ళకి ఆబ్వియస్గా ఇది ఉండదు, కానీ అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ హెల్ప్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటే వాళ్ళకి కొంత సాంత్వన ఉంటుంది అన్నది మీరు చెప్తున్న పాయింట్. ఎస్, యాక్చువల్లీ మేడం మీరు అన్నట్లు కరెక్టే, ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. అది సింగిల్ ఫాదర్ కావచ్చు, సింగిల్ మదర్ కావచ్చు, ఇట్ ఈస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్. కానీ టుడే బీయింగ్ వి టాకింగ్ అబౌట్ విమెన్స్ డే, విమెన్ ఇష్యూస్ గురించి ఫోకస్ చేసి ఒకవేళ కనుక మాట్లాడితే, సింగిల్ మదర్స్ మీ దగ్గరకి వచ్చిన వాళ్ళల్లో కానీ, మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన వాళ్ళల్లో కానీ, యూజువలీ వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ కానీ, మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటారా మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువగా? సో హౌ డూ యూ సజెస్ట్ దెమ్ టు హ్యాండిల్ ఇట్? సో ఈ మొన్ననే చూసాను నేను యాక్చువల్గా, ఒక సింగిల్ మదర్ అండ్ చైల్డ్ వచ్చారు. సో వాళ్ళు అంటే ఏ పాయింట్లో వచ్చారని అంటే, ఆ బాబు ఆల్రెడీ 9th స్టాండర్డ్, స్కూల్కి వెళ్ళట్లే లాస్ట్ 6 months నుంచి. అండ్ ఈ మదర్కి జాబ్ చేసుకుంటూ చుట్టూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా లేదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, బెంగాలీస్. సో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఇంకెక్కడో ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఈవిడికి జాబ్ నుంచి కాస్త సాంతన తీసుకొని ఈ పిల్లాడి కోసం సమ్ వెరీ అన్రిలేటెడ్ ప్రాబ్లం కోసం తీసుకొచ్చారు. ఆన్ అండ్ ఆఫ్ ఎక్కువ నిద్రపోతున్నాడు మా అబ్బాయి, నాకేదో తేడాగా అనిపిస్తున్నాడు అని. సో అక్కడి నుంచి మొత్తం అంతా లోపలికి డిగ్ చేసుకుంటూ వెళితే బయటపడ్డ విషయాలు అనమాట ఇవంతా. సో ఆ చైల్డ్ ఆల్రెడీ, ఈ చైల్డ్కి లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్నాయి, అటెన్షన్ డెఫిసిట్స్ ఉన్నాయి, అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ డిప్రెషన్ ఉంది. ఇవన్నీ బయటపడ్డాయి. సో సింగిల్ మదర్కి ఉన్న పిల్లలకి, ఆ సింగిల్ మదర్కి కూడా సైకలాజికల్ ఇల్నెసెస్ ఎక్కువ హయ్యర్ డిగ్రీలో ఉంటాయి. సో హౌ డు దే ఓవర్కమ్ ఇట్? ఇట్స్ వెరీ సింపుల్, టేక్ హెల్ప్. సో ఈ హెల్ప్ ఎప్పుడు తీసుకోవాల్సిందంటే, నాకు ఈ మదర్కి కూడా నేను అదే చెప్పాను, మీరు ఎప్పుడైతే డివోర్స్ ప్రాసెస్, డివోర్స్ థాట్ స్టార్ట్ అవుతుందో, యు టేక్ హెల్ప్ రైట్ ఫ్రమ్ దేర్. అంటే హెల్ప్ ఉంటే ఓకే, లేకపోతే ఇఫ్ దే హావ్ టు సర్వైవ్ ఆన్ దేర్ ఓన్, సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్టులతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు, ఈ విషయాన్ని మీరు ఇలా తీసుకోవచ్చు, మీకు సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అంటే మీరు అసలు చాలాసార్లు కౌన్సిలర్స్ దగ్గర, ఇప్పుడు సపోజ్ అలాంటి ఒక సింగిల్ మదర్ మన వీడియో చూస్తాను షర్మిల గారు, వాళ్ళకి మీరేం చెప్తారు? టేక్ హెల్ప్. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి లిస్ట్ అవుట్ చేయాలి. చాలామంది మదర్స్కి అవేర్నెస్సే ఉండదు, వాళ్ళకి యాంగ్జైటీ ఉందని, వాళ్ళకి డిప్రెషన్ ఉందని, అండ్ వాళ్ళు లైఫ్ని డిఫరెంట్గా చూస్తున్నారు అనే అవేర్నెస్ ఉండదు అసలు. దాంట్లోనే అలా కొట్టుకుపోతూ ఉంటారు, అండ్ వాళ్ళ బిహేవియర్ మూలాన సెకండరీగా చిల్డ్రన్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళ ఫిజికల్ హెల్త్ కూడా పాడవుతుంది. జస్ట్ ఎస్టర్డే ఐ మెట్ వన్ ఆఫ్ మై ఫిజిషియన్స్. ఈ మధ్య విమెన్ చాలామంది వేగ్ పెయిన్స్తో వస్తున్నారంట. వాటికి ఏమి రీజన్స్ అంటే లైక్ టెస్టులు చేస్తే ఏమీ బయటపడవు. సో వీళ్ళందరిలో చాలామందిలో యాంగ్జైటీ, డిప్రెషన్, స్లీప్లెస్నెస్. ఇప్పుడు నేను మాట్లాడిన ఈ పేరెంట్కి కూడా స్లీప్ సరిగ్గా లేదు. సో స్లీప్లెస్నెస్, వీటి మూలాన ఆటో ఇమ్యూనిటీ ట్రిగర్ అవుతుంది, అండ్ ఇవన్నీ కూడా రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇట్లా హెల్త్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ సింగిల్ పేరెంట్కి ఆల్ ద మోర్ బీయింగ్ సెల్ఫ్ అవేర్. అంటే నేను ఇట్లా ఒక 50% పేరెంటింగ్ చేయాల్సిన ఈ మదర్ 100% పేరెంటింగ్లోకి దూకాల్సిన పరిస్థితి ఇది. బట్ యూ కెన్ నెవర్ బీ దట్ వైల్ యు ఆర్ వర్కింగ్. ఇన్ఫ్యాక్ట్ వర్కింగ్ మదర్స్ అందరూ కూడా చుట్టూ ద సపోర్ట్ సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి బిఫోర్ యూ స్టార్ట్ యువర్ వర్క్.
సో లైక్ ఐ విల్ గో బ్యాక్ టు మై ఓన్ ఎగ్జాంపుల్. నా ఎండి అవ్వగానే ఐ జస్ట్ గేవ్ మై పేరెంట్స్, లైక్ ఆబ్వియస్లీ నాకు లగ్జరీ ఉండింది. ఐ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ ఏంటంటే, అన్లెస్ యూ షిఫ్ట్ క్లోజర్ టు మీ అండ్ గివ్ మీ హెల్ప్ టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్, సింప్లీ ఐఎమ్ నాట్ వర్కింగ్. అంతే. ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ మై హెడ్. సో వాళ్ళు షిఫ్ట్ అయిన తర్వాతే నేను అసలు ఫుల్ టైం వర్క్ స్టార్ట్ చేశాను. సో పిల్లలు ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి ఎప్పుడు మీ చుట్టూతో ఒక సేఫ్టీ నెట్ పెట్టుకోవాలి. దట్స్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ నెట్ ఉంటేనే మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ సరిగ్గా ఉంటుంది. సో ఈ సేఫ్టీ నెట్ని ఇదివరకు అంటే చాలా కల్చర్స్లో, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఐ ఫేస్ దట్ క్రిటిసిజం, ఏంటి అని అంటే కనుక వీళ్ళ వెనకాలే ఎప్పుడు వీళ్ళకి చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఎందుకనంటే నువ్వు పిల్లల పేరెంటింగ్ ప్లస్ జాబ్ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్, అండ్ సమ్టైమ్స్ ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ యువర్ చాయిస్. ఓకే. సో 2 పనులు 3 పనులు 4 పనులు చేసి ఏదో సూపర్ ఉమెన్ అనిపించుకుందాం అని ట్రై చేయొద్దని నేను చెప్తాను మోస్ట్ విమెన్కి. సో ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్, నేను ఎంత చేయగలను, దాంట్లో నేను జాయ్ ఎలా చూసుకోవాలి, అది నెంబర్ 1. సో ఎవరో సెట్ చేసిన స్టాండర్డ్స్కి పరిగెడదామని చూడొద్దు. ఫస్ట్ బికమ్ సెల్ఫ్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నా లిమిట్స్ ఏంటి, మీరు హెల్దీగా ఉంటేనే మీ పిల్లలు హెల్దీగా పెరుగుతారు, మానసికంగా శారీరకంగా 2 హెల్త్స్ ఇంపార్టెంట్. అండ్ నేను ఇది మోర్ దెన్ 1 ప్లాట్ఫామ్లో ఇవాళే చెప్పాను. ఏంటి అని అంటే, హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా చేయించుకోవాలి. అండ్ ప్రతి పేరెంట్, బోత్ మదర్ ఫాదర్ అండ్ ఈ సందర్భంలో మదర్స్, షుడ్ హ్యావ్ ఎ టైం ప్రతి రోజులోనూ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వటానికి మీకు మీరు ప్రొవైడ్ చేసుకోండి. ఆ టైంలో మీకు ఏం చేస్తే హ్యాపీగా ఉంటుందో కూడా సెల్ఫ్ డిస్కవరీలోకి వెళ్ళాలి. అవి చెయ్యాలి కంపల్సరీ. ఎక్సర్సైజ్లా చేయాలి. ఎక్సర్సైజ్ ఎలా అయితే బాడీని స్ట్రెంథెన్ చేస్తుందో, మీకు జాయ్ కోసం మీరు చేసే యాక్టివిటీస్, కొంతమందికి మ్యూజిక్. అంటే నాకు మీరు చెప్పేది ఎలా అనిపిస్తుందో చెప్పిన షర్మిల గారు, సరే సెల్ఫ్ కేర్ అన్నది ఇండివిజువల్గా ఎవరికైనా సరే ఉండి తీరాలి. సెల్ఫ్ కేర్ అంటే సెల్ఫిష్గా ఉండడం కాదు. బట్ ఫార్ సింగిల్ మదర్స్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఎస్పెషలీ, మీరు చెప్పిన ఆ హెల్త్ చెకప్స్ దగ్గర నుంచి, ఆ జాయ్ వచ్చే ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడం దగ్గర నుంచి, సెల్ఫ్ అవేర్నెస్ దగ్గర నుంచి, ఇవన్నీ దీస్ ఆర్ లైక్ మ్యాండేట్స్. అంతే, కంపల్సరీ. అండ్ మన కల్చర్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడున్న కల్చర్ అంటే జస్ట్ ఎ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వచ్చిన కల్చర్, ఒకప్పుడు కల్చర్లో లేదు ఇది. సో ఏమిటి అని అంటే, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు అని అంటే ఎక్కడో ఎవరికో నువ్వు హాని చేస్తున్నావు అని. అది తప్పు. ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దట్. నిన్ను నువ్వు చూసుకోగలిగిన రోజునే నువ్వు వేరే వాళ్ళకి ఉపయోగపడతావు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, మనం ప్లేన్స్ బోర్డ్ చేస్తున్నప్పుడు, ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ మాస్క్ ఫస్ట్ మీకు మీరు పెట్టుకోండి, తర్వాత పక్కాళ్ళకి పెట్టండి అని అంటారు. ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ దట్. సో అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీ హెల్త్ చూసుకొని మీరు సరిగ్గా ఉంటే మీ పిల్లల్ని సరిగ్గా పెంచగలుగుతారు. నేను ఏదో పరిగెట్టేస్తున్నాను, నేను ఏదో చేసేస్తున్నాను, విపరీతంగా నేను 16 గంటలు పనిచేస్తున్నాను, నేను 12 గంటలు పనిచేస్తున్నాను అని ఒక బ్యాడ్జ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంత హెల్తీగా ఉన్నారనేది మీరు అవగాహన పెంచుకోవాలి. అండ్ దీంట్లో విమెన్ హెల్త్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సైకలాజికల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్లో ప్యాప్స్మియర్ రెగ్యులర్గా చేయించుకోవాలి. హెచ్పివి వ్యాక్సిన్ చేయించుకునే తీరాలి. గర్ల్స్కి బాయ్స్కి బిఫోర్ 15 years చేస్తే బెస్ట్. బట్ ఆఫ్టర్ 15 కూడా టిల్ వాట్ ఎవర్ ఏజ్ 50 వరకు కూడా విమెన్ చేయించుకోవాలి. అండ్ రెగ్యులర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి. అండ్ వీటన్నిటికంటే ముఖ్యమైనది చాలా మంచి స్లీప్, 8 గంటలు పడుకోవాలి. నా దగ్గరికి చాలామంది వచ్చి అంటారు, ఐ మీన్ అది అది కూడా బ్యాడ్జ్ లాగా వేసుకుంటారు, మెన్ అండ్ విమెన్ బోత్ ఆఫ్ దెమ్. నేను యాక్చువల్లీ 6 hours పడుకుంటున్నాను, నేను యాక్చువల్లీ 5 hours పడుకుంటున్నాను అని అంటారు. ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. ఎందుకంటే బయోలాజికల్గా డెఫినెట్గా రేర్ ఎక్సెప్షన్స్ ఉన్నారు, ప్రతిదానికి ఉంటారు. బట్ మోస్ట్ అడల్ట్స్కి అట్లీస్ట్ 8 hours స్లీప్ ఉండాలి. అండ్ ఇట్ కెన్ బి 7, 8 ఆర్ ఇఫ్ సమ్వన్ నీడ్స్ 9 hours. పిల్లలకైతే 9 నుంచి 10 గంటలు పడుకోవాలి.
ఇది చాలా ఇంపార్టెంట్ హెల్త్లో. రెగ్యులర్గా ఏదో ఒకటి నేచర్తో మమేకమయ్యే యాక్టివిటీ, అంటే సింపుల్గా వాక్ చేయటం, సింపుల్ వాక్ అంతే, జస్ట్ ఊరికనే క్యాజువల్గా వాక్ అన్నా చేయాల్సిందే. ఇలాంటి చిన్న చిన్న వాటితో ఆరోగ్యంగా అయిన హెల్దీ ఫుడ్, ఇంట్లో వండుకునే ఫుడ్, వీలైనంత వరకు ఇంట్లో వండుకున్న ఫుడ్, అది మీరు కుక్ని పెట్టుకుని వండించుకుంటారా, మీరే వండుకుంటారా, మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుంటారా, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ సబ్జెక్ట్. బట్ సో ఇంట్లో కుక్ చేసిన ఫుడ్, ఈ 3 స్లీప్, ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్, ఈ 3 మీరు చేస్తూ ఉంటే మీ పిల్లలు నేర్చుకుంటారు. ఫస్ట్ థింగ్, యు లీడ్ బై ఎగ్జాంపుల్ ఆల్వేస్. అండ్ మీరు మీ గురించి చూసుకుంటూ మీరు జాయ్ఫుల్గా ఉండటానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్ని మీ పిల్లలు గమనిస్తున్నారు. రేపు వాళ్ళు అడల్ట్స్గా వాళ్ళ జాయ్, వాళ్ళ హెల్త్కి ప్రయారిటీ ఇస్తారు. యాక్చువల్లీ ఇదే పాయింట్ మీద నా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను షర్మిల గారు, మీరు కరెక్ట్గా అక్కడికే ల్యాండ్ అయ్యారు. ఇది మళ్ళీ నేను ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను, ఇది సింగిల్ పేరెంట్కి వర్తించే ప్రశ్న అయినా, టుడే బీయింగ్ విమెన్స్ డే నేను సింగిల్ మదర్స్ గురించే మాట్లాడుతున్నాను. ఒక రకమైన గిల్ట్ అనను, కానీ ఒక రకమైన బాధ ఉంటుంది విడిపోయిన తర్వాత. అయ్యో మేము కలిసిలేమే, పిల్లలకి మేము ఏం చెప్పాలి, ఈ బాధతో కానీ గిల్ట్తో కానీ ప్రాపర్గా పిల్లల్ని రేస్ చెయ్యలేక వాళ్ళల్లో వాళ్ళు మదన పడిపోతూ, ఇంకొక పేరెంట్ని మేము సెపరేట్ చేసామే, మా వల్లే పాపం వాళ్ళకి గతి పట్టింది వాళ్ళ అన్న ఆ ఫీలింగ్ తో పాపం వాళ్ళు మధ్యలో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ దట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ రేజింగ్ దర్ చిల్డ్రన్ డైరెక్ట్లీ. డెఫినెట్. సో హౌ డు దే కమ్ అవుట్ ఆఫ్ ఇట్? ఫస్ట్ థింగ్ ఈస్ ఐఎమ్ అమేజ్డ్ దట్ యు నో సో మచ్. Thank you. So congratulations that you are acquiring lot of knowledge. Thank you so much. సో ఒకటి ఏంటంటే, మీరు చాలా సెన్సిటివ్ ఇష్యూ అడిగారు. ఎస్, ఆ గిల్ట్ ఉంటుంది. ఆ గిల్ట్ పోవటానికి మెయిన్ చిట్కా ఏంటంటే, అన్లెస్ ద అదర్ పేరెంట్ ఈజ్ ఎ సీరియస్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. సో వాళ్ళు సీరియస్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద కిడ్స్ ఆర్ కిడ్స్ సేఫ్టీకి థ్రెట్ ఉన్న పేరెంట్. చాలామంది ఆల్కహాలిక్స్ ఉంటారు, వాళ్ళు కొడుతుంటారు పిల్లల్ని, వైఫ్ని, లేకపోతే ఐ మీన్ వాటెవర్. సో డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, లేదా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండి దాన్ని యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ఫిజికల్ వైలెన్స్ కానీ మెంటల్ అబ్యూస్, అంటే చెడు మాటలు చెప్పుతూ అవతల వాళ్ళ మీద చెడుగా నూరిపోస్తూ ఎంతసేపు ఈ సిచ్యువేషన్ ఇంకా డిఫికల్ట్ చేసే పేరెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు కాకపోతే సామరస్యంగా విడిపోతూ ఇద్దరితోనూ పిల్లలకి టచ్లో ఉండేలా చేసుకుంటే, అంటే వెళ్తూ వస్తూ ఉంటే, ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకుండా. ఏ పేరెంట్ అయితే ఎక్కువ పని, ఒక పేరెంట్ ఆబ్వియస్గా ఎక్కువ బాధ్యత తీసుకుంటారు, ఆబ్వియస్గా ఎక్కువ పని చేస్తారు, ఆబ్వియస్గా కష్టం ఎక్కువ తీసుకుంటారు. దెర్ ఈజ్ నథింగ్ ఈక్వల్ దాంట్లో, దట్ ఈస్ పీరియడ్. అది వాళ్ళు చాలా గ్రేస్ఫుల్గా దాని గురించి గ్రడ్జ్ డెవలప్ చేసుకోకుండా రెండో పేరెంట్తో కూడా టచ్లో ఉండనిస్తే, అండ్ ఈ పిల్లల గురించి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటే, ఆ పిల్లలకి ఈ ప్రాబ్లం తగ్గుతుంది, ఈ పేరెంట్కి గిల్ట్ కూడా తగ్గుతుంది. నేను చెప్పినంత ఈజీ ప్లేస్ కాదు టు రీచ్, ఎందుకంటే డివోర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్. సో ఈ ప్లేస్ రీచ్ అవడానికి మీకు సైకాలజిస్టులు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఇండివిజువల్ కౌన్సిలింగ్, ఈ చైల్డ్ మనసులో ఏమేం జరుగుతోంది వాటిని లెస్ పెయిన్ఫుల్గా మలుచుకోవటానికి చైల్డ్కి హెల్ప్ ఇవ్వాలి. మీ మైండ్లో ఏం జరుగుతుంది అది రైట్ ట్రాక్లో పెట్టుకోవటానికి మీరు హెల్ప్ తీసుకోవాలి. సో కౌన్సిలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డివోర్స్ ప్రాసెస్ ఇనిషియేట్ అవ్వక ముందు నుంచి కూడా, ఆలోచన వచ్చినప్పటి నుంచి ఎంటైర్ ఫ్యామిలీ షుడ్ టేక్ హెల్ప్. అండ్ బాధ్యతలు క్లియర్ కట్గా, ఓకే నేను ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, యు ఆర్ గోయింగ్ టు డూ దిస్, ఇవన్నీ కరెక్ట్గా నిర్వర్తిస్తారా? ఒప్పుకుంటారు. నిజంగా అవన్నీ నిర్వర్తిస్తారా అంటే చాలాసార్లు నిర్వర్తించరు. బట్ దాన్ని లోపల దుగ్ధతో చూడకుండా, ఓకే వీళ్ళు ఇది చేయలేదు, నేను ఎంతవరకు చేయగలను. డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. ఈ టార్గెట్స్ ఇవన్నీ మనం పెట్టుకున్నవి. నేను ఇంతవరకు చేయగలను, ఇంతవరకు చేసి మాత్రమే హెల్తీగా ఉండగలను. ఫైన్, ఆ సిచ్యువేషన్లో పిల్లలు ఎంతవరకు ఫ్లరిష్ అయితే అవుతారు. సో ఎప్పుడు మనకంటే బెటర్ పేరెంట్ ఉంటారు, ఎప్పుడు మనకంటే ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు ప్రపంచంలో, ఏ విషయంలో అయినా. సో మన లిమిట్స్ ఏంటి అని మనం తెలుసుకోవాలి.
ఒక రకంగా ఒక పాయింట్లో సింగిల్ మదర్స్కి మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఆఫ్టర్ ఫేసింగ్ సో మచ్ ఆఫ్ హార్డ్షిప్స్ ఇన్ లైఫ్స్ అని అనుకుందాం. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు దే స్టిల్ ఫేస్ ది స్టిగ్మా ఆఫ్ బీయింగ్ పాయింటెడ్ అవుట్ యాజ్ అ సింగిల్ పేరెంట్ చైల్డ్ అని. ఇలాంటి టైంలో ఒక సింగిల్ మదర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ట్యూరింగ్ అప్ హర్ చైల్డ్ ఎలా ఉండాలి? హౌ డస్, ఇప్పుడు తనే బోలెడంత బాధగా ఉంటుంది, I understand. బట్ స్టిల్ షీ హ్యాస్ టు ఇన్కల్కేట్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ చైల్డ్. ఓకే, సో ఇదేంటంటే అంటే దీంట్లో నేను ఐ డిఫర్ విత్ యూ ఇన్ సమ్ వేస్. నేను చూసే స్ట్రేటా ఆఫ్ ద సొసైటీలో యాక్చువల్లీ చాలా కూల్గా ఫీల్ అవుతారు సింగిల్ అంటే పేరెంట్ maybe మీరు మాట్లాడేది వెరీ basically లైట్ పీపుల్. Yeah. ఏంటి అని అంటే వాళ్ళకి చాలా లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ కిడ్స్ అరౌండ్ దొరుకుతుంది. సో అంటే రియల్గా వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో ఇదంతా జరుగుతున్నప్పుడు వాళ్ళకి చాలా సపోర్ట్ దొరుకుతుంది. అది ఈ నేటి తరం పిల్లల్లో అది స్టిగ్మా కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇమ్మీడియట్గా సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు పిల్లలు డిఫరెంట్గా ఉన్నారు. ఒకప్పుడు గేలి చేయటం, బట్ ఆ గేలి చేసే లాంటి సిచ్యువేషన్సే ప్రాబబ్లీ రూరల్ ఏరియాస్లో, స్మాల్ టౌన్స్లో అండ్ అర్బన్ ఏరియాస్లో కూడా కొన్ని అర్బన్ వీటిల్లో సెట్టింగ్స్లో ఉంటాయి. బట్ అసలు ఏ పాయింట్ మీద ఈ డిస్కషన్ జరుగుతోంది, ఏ పాయింట్లో వాళ్ళని గేల్ చేస్తున్నారు, డైరెక్ట్గా మీరు ఫ్రాంక్గా మీ పిల్లలతో మాట్లాడి వాటికి సరైన సమాధానాలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకి, అన్ని సిచ్యువేషన్స్కి మనం చెప్పగలిగే విధంగా సమాధానాలు ఉంటాయి. అవి మీ పిల్లలతో ఓపెన్గా డిస్కస్ చేసి ముందే వాళ్ళకి చెప్పాలి. సో నేను అంటే సింపుల్గా నేను యాక్చువల్లీ ఇవాళ మార్నింగే ఐ వాజ్ టాకింగ్ టు ఏ గ్రాండ్ పేరెంట్. ఇప్పుడు పాప జస్ట్ ఒక 5 days బ్యాక్ వాళ్ళ అబ్బాయికి డివోర్స్ అయింది. ఆ పాప 3 days ఇక్కడ 3 days అక్కడలాగా అటు ఇటు మూవ్ అవుతుంది. సో ఆవిడకి చెప్పాను, పాప అడుగుతోంది అని చెప్పారు నాకు. ఏంటంటే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అందరం దగ్గరే ఒకే చోట లేము, ఇలానే ఎందుకు ఉండాలి, నాకు ఇది బాధగా ఉంది, అలా చెప్తుంది ఆ పాప. సో అప్పుడు ఏం చెప్పానంటే వాళ్ళకి ఎలా అయితే పిల్లలు ఉంటారు, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉన్నారు నాని, మీరు కొట్టుకుంటారు, కొన్నిసార్లు ప్యాచప్ అవుతారు, కొన్నిసార్లు ఇంకా మనకి ఫ్రెండ్షిప్ వద్దు అని అనిపిస్తుంది. సో కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, ఎవరి ఫ్రెండ్స్ గ్రూప్స్ వాళ్ళు ఫామ్ చేసుకుంటారు. సో అలానే యాజ్ ఆఫ్ నౌ మీ మమ్మీ డాడీ కూడా దే థింక్ దే కెనాట్ బి ఫ్రెండ్స్, బట్ నువ్వు కామన్గా ఉన్నావు, నీ కోసం ఇద్దరు దే వాంట్ టు బీ ఎ గుడ్ ఫాదర్ అండ్ ఎ గుడ్ మదర్. సో నువ్వు భయపడాల్సిందేం లేదు. వాళ్ళ హ్యాపీ స్పేసెస్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు, నిన్ను కామన్గా పెంచడానికి డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ముందు ఇచ్చినవి ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ కూడా నీకు ఇస్తూనే ఉంటారు. మేమందరం ఈ ఒక్క పాయింట్లో వీఆర్ వెరీ కామన్లీ థింకింగ్ అనేది ఆ పాపకి చెప్పమని చెప్పాను అనమాట. అండ్ ఆబ్వియస్లీ కౌన్సిలింగ్కి అంటే తను కనిపించేవి ఇవన్నీ. సో ఒక్కొక్క ఏజ్ గ్రూప్ పిల్లలకి ఒక్కొక్క రకంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి మీ ఫ్రెండ్స్లో కీచులు ఆడుకున్నట్టుగా ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. కొంచెం టీనేజ్ వచ్చిన తర్వాత ఇంకొక భాషలో ఇంకొక రకంగా సో చెప్తారు. డైలాగ్ విత్ ది చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ ఓపెన్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ద చైల్డ్ కెన్ ఫాదమ్. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో నేను చెప్పినట్టు ఎమికబుల్గా సెపరేట్ అవటం అండ్ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవడం అనేది డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. యా. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం మాట్లాడామని అనుకుంటున్నాం మేడం. బికాస్ సింగిల్ మదర్స్ గురించి వాళ్ళు ఒక షెల్లో ఉంటారు అని నేను ఏదైతే చెప్పానో ఇంట్రడక్షన్లో, ఇలాంటి మాటలు వాళ్ళ గ్రోత్కి కానీ లేకపోతే మనం ఏం తప్పు చేయలేదు, వై ఆర్ వీ టు స్టే అలూఫ్ అని కానీ ఒక మైండ్ సెట్ మారాలి. అండ్ వీ హ్యావ్ టు ఆల్సో రికగ్నైజ్ దెమ్, ఎంకరేజ్ దెమ్ ఇన్ ఆల్ విచ్ వేస్ అని నేను అనుకుంటూ ఇవాళ మీరు కూడా ఐ ఫెల్ట్ యాజ్ ఎఫ్ వి బోత్ ఇక్కోడ్ అన్న సేమ్ టోన్ అని అనిపించింది నాకు. ఫైనల్ క్వశ్చన్, ఇది సింగిల్ మదర్స్ని ఉద్దేశిస్తూ చెప్పండి అండ్ ఆల్సో టు ఆల్ ది విమెన్ హూస్ వాచింగ్ అవుట్ అవర్ పాడ్కాస్ట్ టుడే. విమెన్స్ డే మెసేజ్ ఫ్రమ్ డాక్టర్ షర్మిల అడిగితే ఏం చెప్తారు? యువర్ ఫైనల్ కంక్లూడింగ్ మెసేజ్. యా, ఐ టెల్ యూ 2 things. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ఆన్ దిస్ పాయింట్. సింగిల్ మదర్స్కి నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే,
మీరు చాలా ఎక్కువ బాధ్యత మీ మీద వేసుకొని మీరు యాంగ్షియస్గా ఉండి తెలియకుండానే చాలామంది సింగిల్ మదర్స్ పిల్లల్ని స్ట్రెస్ అప్ చేస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకున్న వేరియస్ ఆ రెస్పాన్సిబిలిటీ, ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీని ఈ చైల్డ్ ఏ రకంగానూ ఫెయిల్ అవ్వటానికి వీల్లేదు. అంటే వీళ్ళకి మార్కులు తక్కువ వచ్చినా, వీళ్ళు ఎక్కడైనా పర్ఫామ్ చేయకపోయినా, లేకపోతే వేరే విధంగా సోషలైజ్ అవ్వట్లేదని ఇంకా చాలా రకాలుగా పిల్లల మీద అన్డ్యూ స్ట్రెస్ పెడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ గురించి యాంగ్జైటీ. ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్ని, సపోజ్ వీడు ఫెయిల్ అయ్యాడు, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు, లేకపోతే వీడు ఇవి అచీవ్ చేయలేదు, అప్పుడు నేను ఇంకా ఐ కాంట్ టేక్ ఎనీథింగ్ మోర్ అని చెప్పి పిల్లల్ని చాలా యాంగ్జైటీకి గురి చేస్తారు. సో అదొకటి మీరు అవేర్గా ఉండాలి. అండ్ కమింగ్ బ్యాక్ టు వాట్ యు ఆస్క్డ్, సో మదర్స్కి ఇచ్చే అడ్వైస్, 1 లైన్ అడ్వైస్. సో మదర్స్కి విమెన్స్ డే సందర్భంగా టు ఆల్ విమెన్ అవుట్ దేర్ చెప్పేది ఏంటంటే 2 థింగ్స్. ఇండియాలో చాలా డైవర్సిటీ ఉంది. ఏంటంటే కొంతమంది మదర్స్ చాలా ఎంపవర్డ్ అయ్యారు, కొంతమంది విమెన్ ఎంత ఎంపవర్ అయ్యారంటే మెన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఒకప్పుడు మెన్కి పవర్ ఉన్నప్పుడు విమెన్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఆ జోన్లోకి వెళ్తున్న విమెన్ కొంతమంది ఎంపవర్డ్గా ఉండి చాలా హ్యాపీ లైవ్స్, ఈ ఎంపవర్మెంట్ మూలాన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్న విమెన్ కొంతమంది, ఇంకా పెద్ద స్ట్రేటా పర్టికులర్లీ రూరల్ ఏరియాస్లో ఇండియాలో ఎంపవర్మెంట్ ఇంకా రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ 3 కేటగిరీస్ ఉన్నాయి. వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ కేటగిరీ ఎక్కడైతే మెన్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని మనము కంప్లైంట్ చేసి ఎంతో పోరాడి, ఒకప్పుడు విమెన్స్కి ఓట్ లేదు, జెనిటల్ మ్యూటిలేషన్ ఉంది, వాళ్ళ ఫుడ్, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఎడ్యుకేషన్ అన్నీ ఒక మ్యాన్ భిక్షగా వేస్తే కానీ వచ్చేవి కాదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మీరు మెన్ని ఇల్ ట్రీట్ చేస్తూ మెన్ మీద సేమ్ ఎక్సర్సైజ్ చేస్తే వీళ్ళకి మనకి ఇంకా తేడా ఏముంది? అంటే పవర్ ఎవరి చేతుల్లో ఉన్నా కానీ మిస్యూజ్ అవుతుందేనా? అదా మనం చెప్పదలుచుకుంది. పవర్ ఉన్నా కూడా కైండ్గా ఉండగలం అని చెప్పటంలోనే పవర్ ఉంది. పవర్ ఉన్నప్పుడు నేను ఇంకొకరికి చెయ్యని తెచ్చి పైకి తీసుకురాగలను అని చెప్పటంలోనే పవర్ ఉంది. ఈ స్మాల్ ప్రపోర్షన్కి అది అడ్వైస్. మేజర్ ప్రపోర్షన్కి ఎంపవర్ అవుతున్నప్పుడు నర్చరింగ్ కేపబిలిటీని పోగొట్టుకోకండి. నేచర్ మనకి ఎవ్వరికీ లేని ఒక ఎక్స్క్లూజివ్ రైట్, ఒక ఎక్స్క్లూజివ్ క్వాలిటీ ఇచ్చింది. ఏంటంటే మొక్కలను ఎలా అయితే పెంచుతాడో ఫార్మర్, మనకి ఆ కేపబిలిటీ ఉంది అని చెప్పి ఒక వూంబ్ ఇచ్చింది. సో పవర్లో ఉండొచ్చు, ఎన్నో చేయొచ్చు, బట్ స్టిల్ హ్యావ్ యువర్ ఫీట్ ఆన్ ద గ్రౌండ్. నర్చరింగ్ కేపబిలిటీ, అది రిలేషన్షిప్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, సెల్ఫ్ నర్చరింగ్ అవ్వచ్చు, అన్నిట్లోనూ ఆ నర్చరింగ్ కేపబిలిటీని లూజ్ అవ్వద్దు. ఎంపవర్ అవ్వాల్సిన వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ ఎంపవర్మెంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నాకేమి కావాలి, నేను అది ఎలా సాధించుకోవాలి అనేది మనలో రావాలి ఆ మార్పు. అండ్ మన చుట్టూ ఉన్న వనరులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అటువైపు ఎలా వెళ్ళాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం, నెక్స్ట్ చదువు, ఎడ్యుకేషన్, ఆ తర్వాత వస్తాయి ఉద్యోగం కానీ ఇంకోటి కానీ. సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి అందరూ. వండర్ఫుల్. ఒక్కొక్క కేటగిరీకి చాలా క్లియర్గా వాళ్ళ బాధ్యతల్ని గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ షర్మిల గారు. ఇంకొక్కసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దీప్తి.